ఆర్కేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీఎన్జీఓఎస్ రాష్ట్ర అధ్యక్షులు జగదీశ్వర్ మీడియా సమావేశం. గుల్మర్గ్లో ఆహ్లాదం పంచుతున్న మంచు వర్షం. నకిలీ సర్టిఫికెట్ల సూత్రధారి మిర్యాలగూడకు చెందిన మాజీ ప్రిన్సిపాల్ బాలకృష్ణను అరెస్ట్. టీఎన్జీఓఎస్ రాష్ట్ర అధ్యక్షులు జగదీశ్వర్ మీడియా సమావేశం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓఎస్ కార్యాలయంలో రాష్ట్ర టీఎన్జీఓఎస్ అధ్యక్షులు మారం జగదీశ్వర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడ్డ తర్వాత అన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న సమస్యలు ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ మార్చి బడ్జెట్ అనంతరం ఏప్రిల్లో ఆర్థిక వెసులుబాటు ఉంటుందని, అప్పుడు సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపినట్టు అన్నారు. ఉద్యోగ సంఘాలు ఏర్పడి 80 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా సుమారు 60,000 మంది ఉద్యోగులలో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని, ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. 315 జీవోలో సవరణలు చేయాలని, సిపిఎస్ విధానం రద్దుకు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. ఉద్యోగుల పెండింగ్లో ఉన్న బిల్లులను 5 డిఏలు ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి, కార్యదర్శి నాగరాజు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. మరి ఇక్కడ కామారెడ్డి జిల్లాలో టీఎన్జీఓలు, మరి అంగన్వాడీ నుంచి ఆశా కాంచెలి ఎవరైతే ప్రభుత్వ పారితోషికం తీసుకుంటున్నారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేయడానికి రావడం జరిగింది. మరి పెద్ద మొత్తంలో దాదాపు 5,000 మంది ఉద్యోగులు తరలి రావాల్సిన బాధ్యతను ఇక్కడ ఉన్న అధ్యక్ష కార్యదర్శులు తీసుకోవాలని. మరి టీఎన్జీఓ సంఘం అంటే మీకు తెలుసు, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించింది. తెలంగాణ రావడానికి ముఖ్య భూమిక పోషించిన సంఘం టీఎన్జీఓ సంఘం. ఇప్పుడే కాదు, గతంలో కూడా నాన్ ముల్కీ గోబ్యాక్ అని అప్పుడు నిజాం సర్కార్లో నిజాంను ఎదిరించిన ఏకైక సంఘం టీఎన్జీఓ సంఘం. అందుకే నేను కోరుతున్నా, ప్రభుత్వం కూడా మాకు సానుకూలంగా స్పందిస్తుంది. గతంలో చేసినవన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుంది. దాదాపు చాలామంది ప్రమోషన్ ఇవ్వడం, కాకపోతే 315 జీవోలో అంతకుముందు చేసిన తప్పులు ఇవాళ అవి కంటిన్యూ కావడం, అవి కూడా సవరించే బాధ్యతని ప్రభుత్వం తీసుకోవాలని చెప్పాం. డిఏలు అయితేనేమి, అలాగే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకోవాలి. దాన్ని కూడా ఒక కమిటీ వేసింది. ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసుకొని దాదాపు ఇక 2-3 రోజులలో సబ్ కమిటీ కూడా మళ్ళీ బట్టి విక్రమార్క గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు కూర్చొని మాట్లాడుతాని ఇప్పుడే ఫోన్ రావడం. మరి ఆ కమిటీలో అన్ని సమస్యలను, ఉద్యోగుల సమస్యలను దాన్ని నెరవేర్చే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటా అన్నందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి. సంఘం అంటేనే ఎప్పుడు సంఘటితంగా ఉండాలి. టీఎన్జీఓ సంఘం ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది. ఏ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వ పథకాలను ముందు తీసుకోవడం ముందుంటుంది. ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను అమలు చేసే బాధ్యతను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా, ప్రభుత్వం అంటే ఎవరో కాదు, ప్రభుత్వ ఉద్యోగులే ఇలా ప్రభుత్వం కాబట్టి మీరు కూడా స్వచ్ఛందంగా ఓటు హక్కును మీరు వినియోగి. జమ్మూ కాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్లో వాతావరణం ఇవాళ సాయంత్రం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం బానుడి బగబగలతో మెరిసిన ప్రాంతం సాయంత్రానికి చల్లబడింది. ఒక్కసారిగా మంచు వర్షం మొదలై వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చింది. చాలా రోజులుగా డ్రైగా ఉన్న గుల్మార్గ్ వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా నకిలీ సర్టిఫికెట్ల సూత్రధారి మిర్యాలగూడకు చెందిన మాజీ ప్రిన్సిపాల్ బాలకృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన గద్వాల్ పోలీసులు. ఇప్పటి వరకు 3 అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇంకా నకిలీ సర్టిఫికేట్లు వ్యవహారం విచారణ చేస్తున్నాం. అతని నుంచి ఇంటర్మీడియట్, బీసీఏ సర్టిఫికేట్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరాలు వెల్లడించిన డిఎస్పీవై మొగులయ్య.
డీఎస్పీ మొగులయ్యతో పాటు గద్వాల సర్కిల్ ఇన్స్పెక్టర్ తంగుటూరి శ్రీను, గద్వాల పట్టణ ఎస్ఐ కళ్యాణ్ రావు. రీసెంట్గా ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఫేక్ సర్టిఫికేట్ నుంచి 3-4 డేస్ క్రితం నాగేంద్ర అండ్ నరేష్ క్యాండిడేట్స్ను నాగరావు అండ్ నరేష్ రిమాండ్ చేసాము. అందులో భాగంగానే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇది నిన్న మిర్యాలగూడకు చెందిన బాలకృష్ణ, చెరుపల్లి బాలకృష్ణ అనే అతన్ని, ఈయన ఎక్స్ కాలేజ్ ప్రిన్సిపల్, ఆయనను కూడా నిన్న కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం అదే కేసులో. ఇంకా ఫర్దర్గా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో ఎవరెవరు ఉంటే వాళ్ళని యాజ్ పర్ లా ఎక్సెప్ట్ చేస్తూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మొత్తం ఎంతమంది అవుతారు? ఇది చెప్పలేము. అది ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా తీసుకెళ్తే అక్కడ దాకా, ఎంతమంది అనేది లేదు. ఏమైనా సర్టిఫికేట్ దొరికినాయి. ఒక 3 సర్టిఫికేట్లు ఆయన దగ్గర సీజ్ చేసాము. డిఫరెంట్ పర్సన్స్కు డిఫరెంట్ అంటే ఒకటి వివిధ యూనివర్సిటీస్కు, అలాగే ఇంటర్మీడియట్, డిగ్రీ అట్లా వేరియస్ సర్టిఫికేట్స్ ఆయన దగ్గర సీజ్ చేశాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఇన్ డీటెయిల్గా చేస్తాం. యాజ్ పర్ ద లీగల్ ప్రతి ఒక్కరిని ఫిక్సప్ చేస్తాం. ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళందరినీ ఫిక్సప్ చేస్తాం. ఇప్పటిదాకా ఒక 10 to 12 మెంబర్స్కు ఇచ్చినట్టు మనకు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ఇన్ డెప్త్కి పోతాం, అది ఇంకా పెరగచ్చు లేదా అంతమందికే ఉండొచ్చు. ఒకటి సార్, ఇప్పటిదాకా మీరు నలుగురిని అరెస్ట్ చేశారు కదా సార్, ఆ మాట సార్. ఇప్పటి వరకు 3 చేసాము. మొన్న 2 చేసాము, ఈరోజు 1 చేసాము. ఫర్దర్గా ఎవరెవరిని ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటే వాళ్ళ దాన్ని బట్టి దొరికినట్టు లీగల్గా ఎవిడెన్స్, బేసింగ్ అంతా ఎవిడెన్స్ ఫిక్సప్ చేస్తూ లీగలైజ్ చేస్తూ వస్తాం. ఈయన సాక్షి అని ఇప్పుడు లేదు, గతంలో మిర్యాలగూడ ప్రైవేట్ కాలేజ్ అది సాక్షి లేవు. 3-4 years ఐ థింక్ ఒక 10 years క్రితమండి. అంటే డీటెయిల్గా ఒకసారి వెరిఫై చేస్తాం, ఆ కాలేజ్ గురించి వెరిఫై చేస్తాం. ఇప్పుడైతే ఆయన పనిచేస్తలేడు అందులో, అది కూడా వెరిఫై చేస్తాం. అందులో కూడా ఏమన్నా జరిగిందని అది కూడా వెరిఫై చేస్తాం. మహాశివరాత్రి పర్వదినానికి నరసన్నపేటలోని పాత బస్టాండ్ ఆవరణలో ఉన్న శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి శివాలయం ముస్తాబవుతోంది. బుధవారం వేకువజాము నుండి ప్రారంభమయ్యే ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు వసనాభి గణేష్ బాబు, వసనాభి రామేశ్వర్ సోదరుల ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి. మహాశివరాత్రి పర్వదినానికి నరసన్నపేటలోని పాత బస్టాండ్ ఆవరణలో ఉన్న శ్రీ ఉమామహేశ్వర స్వామివారి శివాలయం ముస్తాబు అవుతోంది. బుధవారం వేకువజాము నుండి ప్రారంభమయ్యే ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు వసనాభి గణేష్ బాబు, వసనాభి రామేశ్వర్ సోదరుల ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి. అక్కకు అంతా మంచే జరగాలి. కురవిలో గుమ్మడికాయతో దిష్టి తీసిన బీఆర్ఎస్ మండల నాయకులు బాదే నాగన్న. బీఆర్ఎస్ నాయకులు శివనామ స్మరణంతో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడిపోయాయి. ఓం నమ శివాయ అంటూ భక్తులు శివయ్యను దర్శించుకుంటున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 2 గంటల నుంచి భక్తులు శివయ్యకు అభిషేకాలు చేస్తున్నారు. కోరిన కోరికలను కొంగు బంగారంగా తీర్చి తండ్రి మా బాధలు తీరి సుఖ సంతోషాలుగా ఉండేలా దీవించు తండ్రి అంటూ శివయ్యను భక్తులు వేడుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలలో భక్తులతో కిటకిటలాడిపోయింది. ఉదయం నుంచి శివయ్యను దర్శనం చేసుకుంటున్నారు. శివయ్య దర్శనం కోసం క్యూ లైన్లలో భక్తులు ఉన్నారు. హనుమకొండలోని 1000 స్తంభాల దేవాలయం, కోటి లింగాలు సిద్ధేశ్వర ఆలయం, మెట్టుగుట్ట, వేములవాడ దేవాలయాల్లో భక్తులు శివయ్యను దర్శించుకుంటున్నారు. పైన లింగము కోటి లింగాల గుడి కొలువై ఉన్నాడు. పైన అభిషేకం ఒక్క లింగం మీద అభిషేకం చేస్తే కింద ఉన్న కోటి లింగాలు తడిసి
మాకు కోటి లింగాల అభిషేకం అవుతుంది. మాకు కోరిన కోరికలు నెరవేరినాయి. మళ్ళా ఇంకా అందరం మంచిగా ఉండాలి, ఆరోగ్యాలు బాగుండాలని ప్రతి ఏటా మేము నమ్ముకొని ఇక్కడికి వస్తున్నామండి. కీర్తినగర్ కాలనీ కోటిలింగాల దేవాలయం స్వయంభూ నర్మదా బాణలింగాలు. ఇక్కడ వచ్చేసి స్థల పురాణం వచ్చేసి పూర్వకాలం ఇదంతా కూడా ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోట కోసం బావి తవ్వుతుండగా బావిలో ఒక శివలింగం కనపడింది. దాన్ని అలానే పక్కకు ఉంచి కొంతకాలమునకు వారి ఇతిహాస పురాణాలు చదువుతూ ఉండేవారు. ఎవరైతే ధర్మకర్త ఉన్నారో వారికి పురాణంలో పటుత్వం ఉన్నది. ఒకనాడు ఇలానే చదువుతుండగా ఒకనాడు రావణాసురుడు ఏక క్షణంలో కోటి లింగాలకు అభిషేకం చేసేది. కాబట్టి మనం మానవ నిమిత్తం మరి కోటి లింగాలకు అభిషేకం ఎలా చేయాలి అని ఆలోచించుచు ప్రతి ఊరు తిరుగుతూ కోటి లింగాలు అనేటి కోటి లింగాల దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి, వాటి నామపూర్వకంగానే ఉన్నాయా, నిజంగా కోటి లింగాలు ఉన్నాయా అని దాని గురించి విచారణ చేసి తర్వాత ఆలోచించి మధ్యప్రదేశ్ నర్మదా నది ప్రతి ఒక్క బాణం కూడా సాలగ్రామ లింగ స్వరూపాలు బాణాలు అక్కడ ఒక 6 మాసాలుండి అక్కడ కోటి లింగాలు ఎక్కించి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చినాక ఎక్కడైతే బావి తవ్వారో అక్కడ నుంచి లింగాలు పైకి వరకు తీసుకొచ్చారు. పైకి వరకు తీసుకొచ్చినాక స్వయంభూ నర్మదా బాణ లింగాలు కాబట్టి మనం కోటి లింగాలకు అభిషేకం చేస్తాం, ఫలితం వస్తుంది. కానీ మన స్వభావానికి మన ఆలోచనకు ఒక స్వామివారు ఉండాలి, ప్రత్యక్షంగా స్వామివారు ఉండాలి. కాబట్టి ఆ స్వామివారిని ప్రతిష్టాపన చేశారు. ఈ మహాశివరాత్రి సందర్భంగా ఈనాడు ఏ సంవత్సరంలో ఎటువంటి పాపాలు చేసినా కూడా ఈ రోజు కనుక ఇక్కడ నర్మదేశ్వరుడికి అభిషేకం చేయడం వల్ల సకల పాపాలు నివృత్తి అవుతాయి. అంటే ఏక క్షణంలో రావణాసురుడు కోటి లింగాలకు అభిషేకం చేశాడు. కాబట్టి మన మానవ నిమిత్తంగా ఆడి ఇంత మాస శివరాత్రి మహోత్సవం అందున ఇక్కడికి వచ్చి అభిషేకం ఒక చెంబడు నీళ్లు పోస్తే ధారగా అన్నిటికీ అభిషేకం చేస్తూ కిందికి వెళ్ళిపోతాయి. మాస శివరాత్రి రోజు అభిషేకం చేసిన వారికి సకల ఐశ్వర్యములు కలుగుతాయని విశిష్టత ఇక్కడ స్థల పురాణం చెప్పబడుతున్నారు. ఈ గుడిని ఆచార్య పడిశాల వీరభద్రయ్య గారు 1987 సంవత్సరంలో నిర్మించినారు. ఇది ఏకకాలంలో కోటి లింగాలకు అభిషేకం జరిగేలాగా పంచాక్షరి యంత్రంలాగా నిర్మించబడింది. నర్మదాకే కంకర్ సబ్ శంకర్ అనే నానుడితోని నర్మద బాణాలు కోటి తీసుకొచ్చి ఇక్కడ నిర్మించడం జరిగింది. తర్వాత ఇది ఇక్కడ రోజు సహస్ర ఘటాభిషేకం, ప్రతిరోజు నిత్య రుద్రం హోమం జరుగుతాయి. ఇక్కడ గోశాల కూడా ఉన్నది. తర్వాత ఇక్కడ ఒక్కసారి అభిషేకం చేస్తే కోటి అభిషేకాలు, మనిషి ఒక 100 సంవత్సరాలు బ్రతికితే 36,500 అభిషేకాలు ప్రతిరోజు చేసినా అవుతాయి. అట్లాంటిది ఒకటేసారికి కోటి అభిషేకాలు అంటే కొన్ని వందల జన్మల పుణ్యం జరిగేలాగా నిర్మించబడింది. సాయంత్రం ప్రతి సంవత్సరం అత్యంత అద్భుతంగా భక్తి శ్రద్ధలతోటి నియమనిష్టలతో జరుపుతున్నటువంటి శివరాత్రి మహోత్సవ సందర్భంగా కోటిలింగాల ఆలయంలో వచ్చినటువంటి భక్త శ్రేణులందరికీ పేరు పేరున మహాశివరాత్రి శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. ఆ దేవదేవుడు ఈ ప్రాంత ప్రజలను చల్లగా చూడాలని, పాడి పంట పరిశ్రమ విద్యా బుద్ధులు సక్రమంగా అందజేయబడి, సమాజంలోని అసమానతలు తొలగించబడి, జీవన ప్రమాణాలు మెరుగై ఆదర్శప్రాయమైన సమాజ నిర్మాణానికి ఆ దేవదేవుడు మనందరినీ ఆశీర్వదించాలని వేడుకుంటూ, ప్రత్యేకంగా ఈ ప్రాంత ప్రజలకు కొంగు బంగారమై ఉన్నటువంటి కోటిలింగాల ఆలయంలో
నిత్య పూజలు జరుపుతున్నటువంటి అర్చకులకు నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రాంత ప్రజల యొక్క వైభవం ఉట్టిపడే రీతిన ఈ ఆలయాన్ని నిర్మాణం చేసి మరి నిత్య పూజలు జరుపుతున్నటువంటి మరి నిర్వాహకులకు, దీని దాతలకు మరొక్కసారి నా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. బుధవారము మహాశివరాత్రి కలిసి వచ్చింది. ఈసారి బుధవారంతో కూడినటువంటి శివరాత్రి రావడం చాలా అరుదు. ఎందుకంటే బుధారిష్టేద సంప్రాప్తే బుధ పూజాంతకారయేత్ బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడోపజాంతయే. మనలో ఉన్నటువంటి ఏదైతే చెడు ఉన్నటువంటి దాన్ని తీసేవాడు బుధుడు. కాబట్టి బుధవారము, అలాగే గ్రహాలకు అధిపతి శివుడు. కాబట్టి బుధవారం రోజున శివరాత్రి కలిసి వచ్చింది. కాబట్టి అటు యువతరం అంతా కూడా చిన్న బాల్యం నుంచి కూడా ఏదైతే అందరూ కూడా పరీక్షలు రాద్దామని వెళ్ళినా కానీ పరీక్ష కేంద్రానికి వెళ్ళి మర్చిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దాంతోపాటు ఈ కాలంలో చెరువులకు కానీ లేదా మిగతా ఆకర్షితులయ్యి దానికి వ్యసనపరులయ్యి చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు కదా. వాళ్ళందరికీ కూడా నిర్వీర్యం కావాలంటే ఈ మహాశివరాత్రి రోజు ఆకుపచ్చనటువంటి ద్రాక్ష రసంతో అభిషేకం చేసుకుంటే స్వామివారి అనుగ్రహంతో సద్బుద్ధి కలుగుతుంది. అలాగే మన దేవాలయంలో కూడా ప్రాతకాలంలో 3 గంటలకే గణపతికి మూల విరాటికి పూజ తర్వాత అఘోర పాశుపతంతో ప్రారంభం చేసి సుమారు రాత్రి 10 గంటల వరకు కూడా సామూహికంగా రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. సరే, శివరాత్రి అంటే మనకు రెండే విషయాలు, ఒకటి జాగరణ, ఇంకోటి లింగోద్భవ సమయం. ఏదైతే మన లింగ రూపాన్ని పూజిస్తున్నామో అది రాత్రి 12 గంటలకు ఉద్భవించినది శివపురాణం చెప్పడం జరుగుతుంది. దానికి అనుకూలంగానే సాయంత్రం 6 గంటలకు కూడా శ్రీశైల క్షేత్రంలో మన క్షేత్రంలోనే శివ కళ్యాణం, రుద్రేశ్వర స్వామి కళ్యాణోత్సవము. అలాగే రాత్రి 12 గంటల నుంచి తెల్లారుజామున మళ్ళీ గురువారం 7 గంటల వరకు కూడా మహాన్యాసపూర్వక మహారుద్రం లింగోద్భవ సమయంలో 111 రుద్రాలతోని మహారుద్రాభిషేకం కూడా నిర్వహించడం జరుగుతుంది. 100 లీటర్ల పాలు, 50 లీటర్ల పెరుగు, 25 కిలోల తేనె, నెయ్యి, చక్కెర వీటన్నిటితో కూడా అభిషేకించడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క అన్నారు. మంచిర్యాల కాంగ్రెస్ సభలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క మాట్లాడుతూ నిరుద్యోగ సమస్య పరిష్కారంలో అగ్రభాగాన నిలుస్తున్నారని, నిరుద్యోగ యువకుల ఆపద్బాంధవుడు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముకుపోయినాయని దుయ్యబట్టారు. ప్రజా సంక్షేమానికి కట్టుబడి పాలన పనిచేస్తున్న ప్రజాప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ 11 సంవత్సరాల్లో మీ గ్రామాల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది? కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మొదటి ఏడాదిలోనే 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. త్వరలో 14,000కు పైగా అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం. వివిధ శాఖల్లో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను చేపట్టబోతున్నాం. బీజేపీ ప్రభుత్వం ఉద్యోగులు ఇవ్వదు, ఉపాధి మార్గాలు చూపదు. బీజేపీకి తెలిసిందల్లా విద్వేషాలు రెచ్చగొట్టడమే. ప్రజల భావోద్వేగాలతో రాజకీయాలు చేసి బీజేపీ నేతలు పదవులు పొందారు. మీ అభిమాన నాయకుడు మరి ఎప్పుడు ఏ కార్యక్రమం అడిగినా కూడా సక్సెస్ చేయడంలో ముందుండేటువంటి కొక్కిరాల ప్రేమ్ సాగర్ అన్న గారు, సభాధ్యక్షురాలు సురేఖక్క గారు, మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, నిరుద్యోగులకు ఒక ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చే విధంగా, ఉపాధి కల్పించే విధంగా, మరి నిరుద్యోగ సమస్య పరిష్కారంలో అగ్రభాగాన నిలిచినటువంటి నిరుద్యోగ యువకుల అపద్బాంధవుడు లాగా నిలబడ్డటువంటి మన ముఖ్యమంత్రి గారికి, అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ రోజు ఎన్నికలు రాగానే బీఆర్ఎస్ బీజేపీ కుమ్ముక్కై ప్రజా ప్రభుత్వం ఏదైతే గత సంవత్సర కాలంగా ప్రజల కోసం సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందో దాని మీద అనేక విమర్శలు చేస్తున్నారు. నేను ఒక్కటే అడగదలుచుకున్నా, బీజేపీ 11.5 సంవత్సరాలుగా మీ ఊర్లలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది? అదే విధంగా మరి కాంగ్రెస్ వచ్చినటువంటి అనతి కాలంలో 54,000కు ఉద్యోగాలు ఇచ్చి రేపో మాపో మరి అంగన్వాడీ ఉద్యోగాలు కానీ, కారుణ్య నియామకాలు కానీ ఇవన్నీ కూడా చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంటే మేము చేయబోతున్నాం. కానీ వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వరు, ఉపాధి ఇవ్వరు, ఉద్వేగాన్ని సృష్టిస్తారు. మరి మన భావోద్వేగాలతోటి రాజకీయం చేసి పదవులు పొందడం తప్ప ఇంకొకటి లేదు. బీజేపీ వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ ఏం చేస్తుందని.
అయ్యా ఇచ్చిన మాట ప్రకారం 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం, 21,000 కోట్ల రైతుల రుణమాఫీ చేసినాం, 54,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చినాం. మీరు బీజేపీ దేశమంతా ఆడకూతుళ్లకు 1,200 గ్యాస్ ఇస్తుంటే మేము 500కే ఈ రాష్ట్రంలో గ్యాస్ ఇస్తా ఉన్నాం. అవునా కాదు ఆలోచించండి. ఆ రోజు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 200 పింఛన్ ఏదైతే 10 ఏళ్ల కింద ఇచ్చిందో కేంద్రం, ఈ రోజు కేంద్రం యొక్క వాటా పింఛను కేవలం 200. ₹1 కూడా పెంచలే. మేం 10 ఏళ్ల క్రితము ఆనాటి ధరలకు అనుగుణంగా 200 ఆనాడిస్తే రాజశేఖర రెడ్డి గారు అదే వాటా ఈ రోజు వరకు కూడా కేంద్రం 200 ఇస్తుంది. మిగతా అంతా రాష్ట్రమే భరిస్తా ఉంది. అదే విధంగా జీతాలు పెంచడానికి కానీ లేదా ఏ రకమైనటువంటి సపోర్టులో కానీ బీజేపీ లేదు. బీఆర్ఎస్ కేవలం మాటలతో మోసం చేసింది. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దయచేసి పని చేసే ప్రభుత్వానికి పట్టం కట్టండి. ఇంకా 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది. మీకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను అమలు చేసి మళ్ళీ 4 ఏళ్ల తర్వాత ఓట్లు అడిగేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు, యువకులు, మేధావులు, ఉద్యోగులు దయచేసి మరి ఒక విద్యావేత్తను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వారిని గెలిపియండి. నరేందర్ రెడ్డి గారి గుర్తుకు మరి చక్కగా ఆయన పేరుకు చక్కగా ఒక గీత గీయండి. ఒకటే, మళ్ళా ఇంకోటి లేదు, ఒకటే గీసి మరి గెలిపించండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడానికి ఈ యొక్క ఓటు ద్వారా మమ్మల్ని ప్రోత్సహించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీఎన్జీఓఎస్ రాష్ట్ర అధ్యక్షులు జగదీశ్వర్ మీడియా సమావేశం. గుల్మర్గ్లో ఆహ్లాదం పంచుతున్న మంచు వర్షం. నకిలీ సర్టిఫికెట్ల సూత్రధారి మిర్యాలగూడకు చెందిన మాజీ ప్రిన్సిపాల్ బాలకృష్ణను అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.